డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ. భారతదేశపు వాయుసేనలో దాదాపుగా 62 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి MiG-21 అనేటువంటి యుద్ధ విమానం ఈస్ గోయింగ్ టు బి టెర్మినేటెడ్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 19, 2025. సో ఇది ఏమేమి విజయాలు సాధించింది, ఇది ఏ యుద్ధాల్లో పాల్గొంది, మరియు దీని యొక్క ప్రత్యేక ఫీచర్లు ఎంతో చూద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి యుద్ధ విమానాల్లో సూపర్ సానిక్ వేగంతో ప్రయాణించడానికి ఉద్దేశించినటువంటి మొట్టమొదటి ఫైటర్ జెట్ ఈజ్ నథింగ్ బట్ MiG-21. ఓకే, రష్యా నుంచి భారతదేశం దిగుమతి చేసుకొని భారతదేశంలోని రష్యా యొక్క సహకారంతో తయారు చేసుకున్నటువంటి సూపర్ సానిక్ ఫైటర్ జెట్, అంటే ధ్వని వేగం కన్నా చాలా ఎక్కువ వేగంతో ప్రయాణించేటువంటి ఫైటర్ జెట్ అనమాట. MiG-15, MiG-17 ఏమో సబ్సానిక్ వేగంతో ప్రయాణిస్తాయి, MiG-19 ఏమో ట్రాన్సానిక్ వేగంతో ప్రయాణిస్తుంది, MiG-21 సూపర్ సానిక్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇటువంటి సూపర్ సానిక్ వేగంతో ప్రయాణించేటువంటి MiG-21ని మనం టెర్మినేట్ చేయబోతున్నాం. ఇది 1963లో భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. తర్వాత ఇండో పాకిస్తాన్ యుద్ధం, 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కావచ్చు, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్లో కావచ్చు, అండ్ 1999 కార్గిల్ యుద్ధంలో కావచ్చు, అండ్ 2025లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కావచ్చు, అనేక రకాలైనటువంటి యుద్ధాలలో ఈ MiG-21 వినియోగించుకున్నాం. అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చెందుతూ టెక్నాలజికల్ ఎవల్యూషన్ చాలా ఏర్పడుతున్న నేపథ్యంలో F-35ని సమర్థవంతంగా ఢీ కొట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ MiG-21ని సో మనం విజయవంతంగా టెర్మినేట్ చేస్తూ దాని స్థానంలో F-35 మరియు రాఫెల్ అనేటువంటి సూపర్ సానిక్ యుద్ధ విమానాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఇది MiG-21కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you all.